ఇది షైలీ గార్డెన్ డబల్ రోడ్ వద్ద యాక్సిడెంట్ పాయింట్ అయిపోయింది. ఇక్కడ ప్రతి నెల 4 యాక్సిడెంట్లు కామన్గా జరుగుతూ ఉంటాయి. గత 3 నెలల్లో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ రోజు ఒక లేడీ కింద పడి ఆమె కాలు కూడా ఇరిగిపోయింది. అది పోలీస్ కేసు అయ్యి పంచనామకని మా ఇంటి పక్కనే వస్తారు. నేను ఈ పక్క షైలీ గార్డెన్లో పక్క ఇంట్లో ఉంటాను. ప్రతిసారి ఇలాంటి యాక్సిడెంట్లను విట్నెస్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళు ఇక్కడ పెద్ద రోడ్ కావడం వల్ల సేఫ్టీ ప్రికాషన్స్ లేనందువల్ల మీరు తప్పనిసరి దీనికి స్పందిస్తూ ఇక్కడ ఏదో ఒకటి జరపాలా, లేకపోతే చాలా పెద్ద యాక్సిడెంట్లు అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను పోలీసు వాళ్ళను మరియు మన కాలనీ మెంబర్స్, షైలీ గార్డెన్ కాలనీ మెంబర్స్ను ఈ డబల్ రోడ్ వద్ద బార్ కోడ్స్ కానీ లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏదో వేయిస్తే అప్పుడు కొద్దిగా మెరుగుపడి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ పోలీసులకు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఇబ్బందులు చాలా పడుతున్నారు. ఎందుకంటే 70 నుండి 80 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్న ఆ వైట్ కారు, ఆ యొక్క క్రీమ్ కలర్ కారుకు యాక్సిడెంట్ బ్రేక్ వేయడం వల్ల బ్రేక్ సరిగా పడకపోవడం వల్ల దానికి కొట్టడం జరిగింది. దానివల్ల లోపల ఉన్న డ్రైవర్కు దెబ్బలు తగిలి మళ్ళీ ఆ 2 కార్లు కూడా చాలా దారుణంగా పాడైపోయి ఉన్నాయి. ఇవన్నీ చూసి ప్రజలందరూ స్పందించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కాకుండా చూడడానికి ఆ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని మరి నేను ఈ కాలనీ మెంబర్గా చెప్తున్నాను. కాబట్టి కాలనీలో కాలనీ యొక్క జనరల్ సెక్రటరీ బాలరెడ్డి అండ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు వీరు తప్పనిసరిగా ఇది వాళ్ళ మీటింగ్లో పెట్టి తప్పనిసరి దీనికి ఏదో ఒక విధంగా పరిష్కారం చూపించాలని. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటి యాక్సిడెంట్లలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి వీటి మీద చర్య తీసుకోవాలని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ వన్స్ అగైన్ అండ్ జస్టిఫై ఫర్ దిస్ కాలనీ మెంబర్స్, షైలీ గార్డెన్, యాప్రాల్.